నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అత్తాపూర్లో రోడ్ షోలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి తమ అభ్యర్థులను గెలిపించాలని వినతి. కోహెడలో ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ హరీష్ రావుపై విమర్శలు. పోచంపల్లిలో కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. మంచిర్యాలలో జరిగే సభలను జయప్రదం చేయాలన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మెదక్ ఎంపీ సీటు గెలిచి కాంగ్రెస్ అధిష్టానానికి బహుమతిగా ఇవ్వాలన్న మాజీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల స్వభావాలు ఒకటేనని నమ్మిన ప్రజలను నట్టేట ముంచుతాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పీవీ ఎక్స్ప్రెస్ వే అత్తాపూర్ 152 పిల్లర్ నుంచి డైరీ పంప్ చౌరస్తా పిల్లర్ నెంబర్ 105 వరకు చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డితో కలిసి భారీ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీల వైఖరిపై నిప్పులు చెరిగారు. బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకుని ఓట్లు అభ్యర్థిస్తే కేసీఆర్ మాత్రం ప్రజల్ని మోసం చేసి మరోసారి మభ్యపెట్టేందుకు చూస్తున్నారని ఆయన విమర్శించారు. నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ రంజిత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎన్నికల బరిలో దించితే వారిని ఆశీర్వదించడానికి వేలాదిగా మా ఆడబిడ్డలు, మా సోదరులు, మా మిత్రులందరూ ఇచ్చేసి ఎన్నికల ప్రచారంలో వేదిక మీద పెద్దలు మీరందరూ ఇచ్చేసినాక మిమ్మల్ని చూసినాక ప్రజలకు ఇచ్చిన హామీలు మీకు తెలుసు. 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మోసం చేసినందుకు మన డిసెంబర్ నాడు మీరందరూ కలిసి టీఆర్ఎస్ పార్టీని తిరిగి తీసి కోదండాన్ని వేలాడేసి కార్ఖానకు పంపించారు. అయ్యే కొడుకు చెప్తున్నారు కార్ఖానకు వెళ్ళి వాళ్ళు వాపసు అందించాలని. సిద్దిపేట జిల్లా కోహెడలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ కు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, హరీష్ రావు రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉండాలన్నారు. అవినీతి ఆరోపణలతో బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని తొలగించారని అంటున్నారని ఆరోపించారు. కోహెడ మండలంతో పాటు హుజనాబాద్ నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థించారు. 2 చేతులు జోడించి మీ ఆచరణను కోరుతామని మహిళా సంఘాలను శక్తివంతం చేయాలి. ప్రతి మహిళను కూడా కోటీశ్వరాలు చేయాలి. అనేక రకాలుగా ఆర్థికంగా ఎదగాలని వాళ్ళందరూ కూడా వడ్డీ లేని రుణం వాళ్ళ ఖాతాలో జమ చేసింది ప్రభుత్వం. 23వ తారీఖు ఫిబ్రవరి 2023 నాడు హరీష్ రావు గారు ఇక్కడికి వచ్చిండు. 4,000 కోట్ల మాఫీ చేస్తారని చేసినాడా? మాఫీ చేస్తానని ఇలా వీడియో రికార్డు ఉంది, పేపర్లో సాక్షి ఉన్నారు. గల్లా ఖాళీ చేసిన టీఆర్ఎస్ పార్టీ ఇలా మమ్మల్ని 4 రోజులకే పిల్లి షాపుని అర్థాలు పెడతా ఉంది. మీరు అధికారం ఎట్లుంటారు? మేము ఊళ్ళో కొడతాం, మీ సంగతి చూస్తాం. అది ఏం చూస్తారు? బీజేపీ వాళ్ళు ఏం చెప్పుకుంటారా? ఇంకో ఆయన వస్తే ఇంకొకరికి అసలు రానే రాడాయన. నేను అడుగుతా ఉన్నా, ఎలా దేవుడు ఎక్కడుండాలి? దేవుడు గుండెల్లో ఉండాలి, మన గుండెల్లో దేవుడు ఉండాలి. భువనగిరి నియోజకవర్గం పోచంపల్లి మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మరి మామూలు మాట కాదు. మీ అందరి అభిమానం కోసమే నిలబడటం. ఈరోజు గెలిచినాక తప్పకుండా మీ అందరి కోసం నిలబడి సేవ చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి
ఈరోజు మిత్రులారా సమయం చాలా ఉంది, 4 నెలల గడువు, ఇంకా 4.5 ఏళ్ల కంటే ఎక్కువ ఉంది. ఖచ్చితంగా మీలో ఒకరిగా ఉంటూ మేలు చేసే కార్యక్రమం చేస్తాం. మరి మీ అందరికీ ఒక్కటి విన్నపం చేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా పోచంపల్లికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. పోచంపల్లికి సంబంధించి మినీ ట్యాంక్ బండ్ ఏదైతుందో ఆ మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నాం. దాని మీద కానీ ఇతర పెద్ద పారిశ్రామికవేత్తలకు ఇచ్చి దాన్ని డెవలప్ చేస్తామని చెప్పారు. దాని మీద కూడా మరి పదే మనకు సంబంధించిన మంత్రులు, ముఖ్యమంత్రి గారు కూడా కలవడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అట్లనే మనకు సంబంధించిన మీరందరూ కూడా గర్వపడేలాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇక్కడ 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ ఇచ్చే కార్యక్రమం 15 ఆగస్టు 15 ఆగస్టు లోపల అవుతుంది. ఇందిరా మిల్లు మొదలుపెట్టే కార్యక్రమం అయింది. మీ అందరికీ ఒక విన్నపం చేస్తున్నాం. అపోజిషన్ లో కేసీఆర్ గానీ టీఆర్ఎస్ 10 ఏళ్ళ ఇళ్ళని ఇచ్చిర్రా, ఒక్క ఇల్లు ఇచ్చిర్రా, రైతు రుణమాఫీ చేసిండ్రా, నిరుద్యోగ వృత్తి చేసిండ్రా, కొత్త రేషన్ కార్డులు ఇచ్చిర్రా, కొత్త పెన్షన్లు ఇచ్చిర్రా. ఈ రోజు చెప్తా ఉన్నాం, చెప్పిన 6 గ్యారెంటీలు 5 అయినాయి. ఇందిరా మిల్ అయింది, రైతు రుణమాఫీ కూడా అయితే అన్ని కార్యక్రమాలు చేస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ అంటే ప్రజలలో శనివారం మంచిర్యాల నస్పూర్లో ఏర్పాటు చేసిన సభలను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు కోరారు. మీడియా సమావేశంలో ప్రేమ్సాగర్ రావు మాట్లాడారు. మంచిర్యాలలోని రిజిస్ట్రేషన్ కార్యాలయ సమీపంలో ప్రజా ఆశీర్వాద సభ, నస్పూర్ పరిధిలో కార్మిక గర్జన సభ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సభలకు ముఖ్య అతిథులుగా మంత్రి దొద్దిల శ్రీధర్బాబు, రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి, ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తదితరులు ముఖ్య నేతలు హాజరు కానున్నట్లు తెలిపారు. సభలకు జిల్లాలోని పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. చేసి రాష్ట్రంలో కానీ దేశంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో కూడా మంచిర్యాల నియోజకవర్గం ఒక స్థానం కల్పించింది. ఈ మీటింగ్ కూడా దీపదాస్ మున్సి గారు చూసి షాక్ అయ్యే విధంగా చేస్తారని నమ్మకం నాకు ఉన్నది. దానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి మామూలు కార్యకర్తలు సైనికుల కన్నా ఎక్కువ చెప్పినాం. ఆ హామీలు ప్రభుత్వ పరంగా కొన్ని చేస్తే నేనైతే ఎన్నికల సందర్భంలో మాట్లాడుతున్నాను. మంచిర్యాల విషయం కానివ్వండి, సాగునీళ్ళ విషయం కానివ్వండి, మిగతా వస్తున్నా రేపటి మీటింగ్ వస్తే మా కార్యకర్తలు వస్తారు, మీద మాట్లాడతారు. అయినా ఒకవేళ వాళ్ళు ఎక్కడ తప్పైనా మిస్ అయినా రాకపోయినా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ మీటింగ్ను పెద్ద ఎత్తున విజయవంతం చేయడం వాళ్ళందరికీ పేరు పైన చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను. నర్సాపూర్ నియోజకవర్గంలోని మసాయిపేట మండలంలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డిల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం మధు మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డిలు మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంట్ సెగ్మెంట్ అయిన మెదక్ నుండి ఎంపీ అభ్యర్థిగా నీలం మధు ముద్రాజ్ బీసీ వ్యక్తిని మనం గెలిపించుకొని సోనియా, రాహుల్ గాంధీలకు ముఖ్యమంత్రికి బహుమతి ఇవ్వాలని కోరారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికల్లో మధుని గెలిపించాల్సిన బాధ్యత ఉన్నది. ఈరోజు జాయిన్ అయిన వాళ్ళైనా సరే నిన్నమన్నా మరి మొదటి నుంచి ఉన్న వాళ్ళైనా అందరూ సమన్వయం చేసుకొని ఎట్లా మరి డోర్ టు డోర్ ప్రచారం. ఈరోజు మధు వచ్చిపోతున్నాడు అభ్యర్థి, మరి రేపటి నుంచి ఎవరు చేయాలి ప్రచారం? మీరే చేయాలి. ఎక్కడికక్కడ అందరూ కమిటీలు వేసుకోవాలి, సమన్వయం చేసేందుకు వాళ్ళు పరిపాలన మరి ఏ విధంగా ఉంటుందనే దాని మీద ఆధారపడి మనం చేసుకునేది ఉంటుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నో హామీలు ఇవాళ నేషనల్ పార్టీ అయినా ఇవాళ సోనియా గాంధీ గారు మరి 6 హామీలు ఇస్తే 4 హామీలు కూడా మీ అందరి ఓటు పైసలు ఇవ్వాలి. ఈ కరప్షన్ మెన్షన్ కూడా మన ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అనేది కూడా మీకు మనం చేస్తున్నా. మీరు అందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, నిరుపేద అయినా మన నీలం మధు గారిని మీరు కూడా, నేను కూడా 1972లో నేను అప్పుడు కాలేజీ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు జగన్నాథ్. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి సైదాపూర్ మండల కేంద్రంలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావుకు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ఎలక్షన్ల కోసం రాముడి అక్షింతలు, ఫోటోలు ఇంటికింటి వస్తున్నాయని విమర్శించారు. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తే రాజీనామాలు చేస్తామంటున్న వారు రాజీనామా పత్రాలు సిద్ధం చేసుకోవాలని ధ్వజమెత్తారు. ఎలక్షన్ల కొరకు అక్షింతలు వస్తున్నాయి, ఎలక్షన్ల కొరకు రాముని ఫోటోలు ఇంటికి వస్తున్నాయి. అరే గుళ్ళె దేవుడు ఉండాలి, గుండెల్లో భక్తి ఉండాలి. అధికారంలోకి వస్తే దేశ సంపద అంతా ముస్లింలకు వస్తారట. 50 ఏళ్ళు పరిపాలించాం, అందరికీ న్యాయం చేసాం. హిందువులు ముస్లింలను చూడలే. దేశంలో
ఇవాళ ఆనాడు ఐఐటీలు ఓపెన్ చేస్తే ప్రపంచ దేశాల 100 కంపెనీలకు మొదటి నెలనే ఇవ్వాలనుకున్నాం. కానీ మీ ఆశీర్వచనంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అసెంబ్లీకి పోయినాం. అసెంబ్లీకి పోయి పేపర్ల లెక్కలు చూస్తే గల్లగురి ఖాళీ. 10 ఏళ్లల్లా కేసీఆర్ గారు బిడ్డ, అల్లుడు, కొడుకు, సన్నగురు కొడుకు చుట్టాలు కలిసి ఈ రాష్ట్రం వేరు పడ్డనాడు. 60,000 కోట్ల అప్పుంటే రాబోయే వర్షాకాలం సీజన్లో రైతులను పురుగుల మందులు, యూరియా కొరత లేకుండా చూడాలని, ఎరువులు బ్లాక్ చేయకూడదని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి షాపులను తనిఖీ చేసి యజమానులను హెచ్చరించారు. అనంతరం వ్యవసాయ రంగంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఆదేశాలిచ్చారు. ఈ నెల 20వ తేదీన మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన 2 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కుకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. సుమారు 1200 కెమెరాలకు పైగా పరిశీలించి నిందితులను అదుపులో తీసుకున్నట్లు తెలిపారు. నిందితుల్లో ఒకరు మైనర్ బాలుడు ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి పల్సర్ బైక్ తో పాటు 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, కేసును ఛేదించడంతో కృషి చేసిన క్రైమ్ సిబ్బందితో పాటు పోలీసులను ఏసీపీ శ్రీనివాసరావు అభినందించారు. నాడు ఒక ఫోన్ కాల్ 10:30 సందర్భంలో ఒక ఫోన్ కాల్ కుక్కట్పల్లి ఇన్స్పెక్టర్ గారికి వచ్చింది. అన్నోన్ డెడ్ బాడీ మన గుడ్షెట్ రోడ్ లోపల జంక్షన్ వై జంక్షన్ దగ్గర సెల్లార్లో అన్నోన్ డెడ్ బాడీ ఉంది అని చెప్పేసి ఒక ఫోన్ కాల్ వస్తే ఇమ్మీడియట్గా కుక్కట్పల్లి ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం అక్కడికి వెళ్ళి విజిట్ చేసి ఇమ్మీడియట్గా ఏసీపీ గారికి చెప్పగా నేను మరియు టీం కలిసి వెళ్ళి అక్కడ చూసుకొని డెడ్ బాడీని ఐడెంటిఫై చేసి క్రూజ్ టీం మరియు డాగ్స్ టీం వాళ్ళని కూడా పిలిచి రావటం లేదు. మనకు నెంబర్ క్లారిటీగా ఎక్కడ కూడా ఒక అక్షరం తప్పు వస్తుంది. దాన్ని ఒక 10 నెంబర్లతోటి A to Z వరకు వెరిఫై చేసి ఒక నెంబర్ మీద ఫిక్స్ అయితే ఆ నెంబర్ ట్రేస్ చేసుకుంటూ మనం పోయినప్పుడు ఈ 4 టీములు కూడా కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నారు. డిఏ గారు, ఇన్స్పెక్టర్, ఎస్ఐలు, స్టాఫ్ తిరుగుకుంటా ఇద్దరు ఒకటే దగ్గర పనిచేస్తారు. వీళ్ళు ఎర్లీ మార్నింగ్ మధ్యాహ్నం బీహార్ పోవడానికి ట్రైన్ ఉంది ఒకటి. వాళ్ళ ఫ్రెండ్ని ఆ ట్రైన్ ఎక్కియడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చారు. వచ్చి రిటర్న్లో అక్కడ బాల్నగర్ దగ్గర వై జంక్షన్, మన కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గర టీ కొట్టు దగ్గర ఆగారు. 4 o'clock ఆగితే ఈ అమ్మాయి వీళ్ళని సైగ చేసి పిలిస్తే వీళ్ళు మాట్లాడుకున్నారు. ఏదో జరిగింది అక్కడ. జరిగిన తర్వాత సెల్లార్లకు తీసుకుపోయి మానభంగం చేయడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో సమిష్టిగా పనిచేసి మెదక్ పార్లమెంట్ సీటును ప్రధాని మోదీకి కానుకగా ఇద్దామని పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు పేర్కొన్నారు. మెదక్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయానికి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి బీజేపీ కార్యకర్త సైనికుల్లా పనిచేసి పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా మెదక్ మండలం పాతూరు గ్రామానికి చెందిన ఇతర పార్టీ నాయకులు రఘునందన్ రావు సమక్షంలో బీజేపీలో భారీగా చేరారు. అది వేరు ఇది వేరు ఏం లేదా అన్ని ఒకటే అందరం కలిసి పనిచేస్తాం. ఒకటే జెండా ఎజెండా
కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీతా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిందని, ఇప్పటికే 5 గ్యారెంటీలను ముఖ్యమంత్రి పరిష్కరించారని, ఎన్నికల తర్వాత మిగిలిన హామీలను కూడా అమలు చేస్తారని హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఆదివారం ఐక్యూ ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ శేఖర్ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని పిల్లల భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ 28వ తేదీ ఆదివారం జరగబోయే ఐక్యూ ఎగ్జామ్ కు పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని హాజరు కాగలరని, పూర్తిగా ఎగ్జామ్ ఉచితంగా రాయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. రాజానగరం ప్రకృతి క్యాంపస్ చైర్మన్ రేపు ఆదివారం అనగా 28 ఏప్రిల్ 2024 మా స్కూల్లో ఒక వినూత్న పద్ధతిలో పిల్లల యొక్క మేధాశక్తిని అంచనా వేయడానికి వీలుగా ఒక పరీక్ష నిర్వహిస్తున్నాము. దీనిని ఐక్యూ ఎగ్జామ్ అని పిలుస్తాము. మ్యాథ్, ఇంగ్లీషుల్లో వినూత్న పద్ధతిలో అనేక రకమైనటువంటి ప్రశ్నలతో ఈ పరీక్ష నిర్వహించబడుతుంది. దీనిలో సాధారణ ప్రశ్నలతో పాటు ఆడియో, వీడియో బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో పిల్లల యొక్క రీజనింగ్, ఐక్యూ మరియు అనలిటికల్ ఎబిలిటీస్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటట్టు తల్లిదండ్రులందరూ పిల్లల్ని ప్రోత్సహించమని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, లెనోరా డెంటల్ కాలేజ్ బ్యాక్ సైడ్ రోడ్, శ్రీనివాసం టౌన్షిప్, రాజానగరం. థ్యాంక్ యూ. తరగతి వరకు అడ్మిషన్స్ జరుగుతాయి. అలాగే పిల్లల్లో ఉన్నటువంటి అన్ని రకాల విద్యార్థుల యొక్క మేధస్సును మీరు తెలుసుకోండి. మనకందరికీ తెలిసినటువంటి విషయం, క్లాసులో జరిగేటువంటి పరీక్షలలో నిజమైనటువంటి మేధస్సు మనకి అంచనా వేయ జరుగుతుంది. సో విద్యార్థులు ఎవరికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ దీని గురించి అవసరం లేదు. సాధారణంగా వచ్చి రాయవచ్చు. పరీక్ష ప్రవేశం ఉచితం. కాకపోతే కొద్దిగా ముందుగా రిజిస్టర్ చేసుకున్నట్లయితే పరిమిత సంఖ్యలో మాత్రమే మేము అనుమతించగలమని మీకు తెలియజేస్తున్నాను. సో విద్యార్థులు సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ జేపీ కాలనీలో ప్రచారం నిర్వహించారు. జిల్లా ఐఎన్టీయూసీ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొలుకూరి నరసింహారెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు రచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇప్పటివరకు అనేక మంది విద్యార్థులు, నిరుద్యోగులు తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్య చేసుకున్నారని, ప్రస్తుతం అదే మాదిరిగా రైతులను, నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. డీసీసీ కార్యదర్శి సామయ్య, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోయిన ప్రసాద్, పట్టణ కార్యదర్శి అబ్దుల్లా ఖాన్, పాషా తదితరులు భారీగా పాల్గొన్నారు. నీ రాజకీయ మాటలు, రాజకీయ రెచ్చగొట్టేటటువంటి విధానాలతోటి ఈ తెలంగాణలో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలకు నువ్వు కారకుడయ్యావు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక 30 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఒక బడుగు బలహీన వర్గాలకు మెదక్ ఉన్నతమైనటువంటి ఒక పార్లమెంటు స్థానాన్ని ఒక బీసీ బిడ్డకి ఇస్తే నువ్వు ఓర్వలేక అభ్యర్థి నీలం మధు ముదిరాజు పైన మరొకసారి వ్యాఖ్యలు చేస్తే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన వ్యాఖ్యలు చేస్తే ఊరుకం. ఖబర్దార్, ఖబర్దార్ హరీష్ రావు, ఖబర్దార్ హరీష్ రావు, రాజీనామా చేయాలి హరీష్ రావు, రాజీనామా చేయాలి హరీష్ రావు. జై కాంగ్రెస్. కాకినాడ జిల్లా తూనిలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షుడు వేమూరి శంకర్ గౌడ్ విచ్చేశారు. అనంతరం జనసేన మరియు బీజేపీ నాయకులు మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ జనసేన మరియు కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు అత్యధిక మేజర్తో గెలిపించాలని, తూని నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యనమల దివ్య గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు. గ్రౌండ్ స్థాయిలో తిరగడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న ఎమ్మెల్యే గారు చేస్తున్న ప్రతి అరాచకం, ప్రతి ఇది అక్కడ పవన్ కళ్యాణ్ గారు లైవ్ చూసేలాగా మేము ఇక్కడ కార్యక్రమాలు చేస్తాం. మాకు 8వ తారీఖు ప్రెసిడెంట్ గారిది మీటింగ్ ఉంటుంది ఇక్కడ. ఈ లోపల మా జన సైనికులందరినీ కూడా జనరేట్ చేస్తూ ప్రతిరోజు వాళ్ళకి పూర్తి సహకారాన్ని అందిస్తూ
రోజులో 19 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉండి ఇక్కడికి వచ్చాం. ఆధ్వర్యంలో ఈరోజు శివదత్తం నలుగురు యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థికి గెలుపు కోసం పనిచేయడానికి ఈరోజు ఇక్కడ కేంద్ర కార్యాలయం తీసుకోవాలి. అలాగే తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి యనమల దివ్య గారి యొక్క విజయం కోసం కూడా ఈ కార్యాలయం కానీ ఇప్పటి వరకు ఏం చేస్తారు? అంత ధనవంతుడు అయితే కనుక కొన్ని సేవా కార్యక్రమాలు చేసి ఇప్పటికే ప్రజలను ఆదుకునే పరిస్థితి ఉంది కనుక చాలా వెనుకబడిపోయిన ప్రాంతం ఇది, మెట్ట ప్రాంతం. మన ఎన్డీఏ ప్రభుత్వం ఉంటే కనుక తప్పకుండా ఈ ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. మోడీ గారు ఎన్డీఏ భాగస్వాములు 400 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కాకినాడ పార్లమెంటు జనసేన బలంగా ఉందని చెప్పి వాళ్ళకి కేటాయించడం జరిగింది. తప్పకుండా ఇక్కడ మెదక్ భారాస పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తదితరులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో భారీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ వాసి ఆటో డ్రైవర్ హకీం పెద్ద కూతురు బైజా సభ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపీసీ ఇంగ్లీష్ మీడియంలో మొదటి సంవత్సరం చదువుతుంది. ఈ సంవత్సరం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో 440 మార్కులకు గాను 437 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా బైజా సభ మాట్లాడుతూ ఇంటర్మీడియట్లో స్టేట్ ఫస్ట్ రావడం చాలా సంతోషంగా ఉందని, మా నాన్న ఆటో నడుపుతూ కష్టపడి చదివించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారన్నారు. డాక్టర్ కావడం తన లక్ష్యమని, అమ్మ నాన్నలు మరియు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కళింగ కృష్ణకుమార్ ప్రోత్సాహంతో స్టేట్ మొదటి ర్యాంక్ సాధించుకోవడం జరిగిందని తెలిపారు. మేము పేదవాళ్ళము, మాకు నాలాంటి వాళ్ళకు ప్రభుత్వం ఏదన్నా సహాయం చేస్తే, మాకు కృషి చేస్తే మేము వేరే ఇంకా ఎక్కువ స్థాయికి ఎదగగలుగుతాము. కాబట్టి మాకు ప్రభుత్వం కూడా ఏమన్నా కృషి చేస్తే బాగుంటుందని నాలాంటి వాళ్ళని నేను కోరుతున్నాను. నా పేరు బైజా సభ. నేను నారాయణఖేడ్లో గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నేను బైపీసీ గ్రూప్లో చదువుతున్నాను. నాకు 437 అవుట్ ఆఫ్ 440 వచ్చాయి. నేను ఇంట్లో ఉన్నప్పుడు మా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారు మా నాయనను కాల్ చేసి చెప్పారు, మీ కూతురు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ మాట దేవుడు అనుకుంటే నేను డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను. మా నాయన నాకు చదివిపిస్తాను, నువ్వు ఏం దాకా చదివితే నేను అందాక చదివిపిస్తా, ఏమట్లా లేదు, నేను చాలా కష్టపడతా కానీ నీకు చదివిపిస్తా అని అంటున్నారు. నేను అందుకని చాలా కష్టపడుతున్నాను. ఆయన ఒక ఆటో డ్రైవర్, చాలా పని చేసి నాకు ఈ స్థాయికి తెచ్చారు. ప్రైవేట్ స్కూల్లో చదివిపించి ఇప్పుడు నాకు గవర్నమెంట్లో వేశారు. అక్కడ ప్రిన్సిపల్ చాలా బాగున్నారు అనేసి. నాయన కృషి చూసి చిన్నప్పటి నుండి చాలా కష్టపడి నన్ను చదివించారు. ఆ కృషిని నేను ఎలాగో నిలిపించాలి, వాళ్ళ కృషిని వేస్ట్గా పోకూడదని. మొత్తంగి ఔటర్ రింగ్ రోడ్ పై ఎగ్జిట్ 3 వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రింగ్ రోడ్ పైన ప్రయాణిస్తున్న లారీని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధం కాగా లారీకి మంటలాగుకున్నాయి. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్లోని గాగిలాపూర్ విలేజ్ సర్వే నంబర్ 235లో నాగభూషణం, మోరా శైలు, మోరా ఉమాదేవి సత్యనారాయణలు మాట్లాడుతూ 1989 సంవత్సరంలో 4 ఎకరాల భూమిని తీసుకోవడం జరిగిందని, అన్ని డాక్యుమెంట్స్ ఉన్న అధికారుల అండదండలతో తమ భూములను బాలాపూర్లో ఉంటున్న అల్వాల్ రెడ్డి, ఎల్లారెడ్డి అనే వ్యక్తులు ఆక్రమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా భూములను కబ్జా చేస్తే సహించేది లేదన్నారు. తప్పుడు కేసులతో మమ్మల్ని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. చెప్తున్నా కొడుకు నన్ను, నా కొడుకుకి ఏమన్నా అయిందో అంటే ఉన్నదే పడుకుంటు ఎవరు తీసుకోవారా బాగుంది కొడుకు
ఎవరు పట్టుకున్నారు నాకు తెలియదు. నాకు చదువు వస్తుందా, శాస్త్రం వస్తుందా? ఏం పేరమ్మా మీ కొడుకు పేరు? అశోక్. అశోక్. అశోక్ గోపాల్. ఇప్పుడు అశోక్ ఉన్నాడా? గోపాల్ పేరు అశోక్. 1989లో మేము సాదాబైనం కింద రాయింబక్ష దగ్గర కొన్నాం 4 ఎకరాలు. మా తాతలు కొన్నారు. మోర రాజయ్య, మోర గణేష, మోర పొడిచి తీసుకున్నాం. అంటే మేము రోడ్డు మీద వచ్చినాడు. బయట నుంచి 100 మంది వచ్చి ఇక్కడ నిలబడితే వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాడు. మేము చేలో మా భూమిలో మేముంటే మనల్ని నిలబడుతున్నాడు ఆయన. అట్లా దౌర్జన్యం చేస్తున్నాడు. మాకు ఆల్రెడీ ఇంజక్షన్ ఆర్డర్ కూడా వచ్చింది, ఒక కాపీ ఇంజక్షన్ ఆర్డర్ కూడా వచ్చింది మాకు. ఇవేమి చెల్లయంట ఆయనకు, ఇవన్నీ కనబడతాయంట. ఈ సాదాబైనం కింద మేము కొన్న పేపరు అప్పుడు చేసుకుంది, ఇది కూడా చెల్లదంట. ఆల్రెడీ మాకు ధర్నే ఉంది, పొల్యూషన్ ఉంది, పాస్బుక్ ఉంది మాకు. ఈ పేపర్లు ఏమి చెల్లయంట, చెల్లుబాటు. పొజిషన్లో మేము ఇప్పటి నుంచో 40 సంవత్సరాల నుంచి మేము ఉన్నాం పొజిషన్లో, ఇప్పటి నుంచో ఉన్నాం. ఇక వాళ్ళు మొత్తం ప్రొడక్షన్తో పైనుంచి హైకమాండ్ ఎలక్ట్రల్ కాంగ్రెస్ వాళ్ళు తెలియదు, హైకమాండ్ నుంచి ప్రొడక్షన్ తీసుకుంటారు. రీసెంట్లో ఏమైందంటే 2 days కింద 1 days కింద మాకు బొందలాడ 117 సర్వే నెంబర్ ఉంది. 117 సర్వే నెంబర్లో మాకు అందరికీ, మా కులం అందరికీ 30 గీట ఆడ వెయిట్ చేయించింది. వెయిట్ చేయించి సరే పోనీ అని చెప్పి అనుకుని సిఎస్ఆర్ గీట పేపర్ ఇస్తారు అంటే ఇస్తా అని చెప్పి ఎమ్మెల్యేతో ఫోన్ చేయించినాం, షమీపూర్ రాజాలతో ఫోన్ చేయించినాం, మా అన్న సిఐతో ఫోన్ చేయించినాం, అందరితో ఫోన్ చేసినాం. గీట రెస్పాన్స్ అవుతలేదు సిఐ గారు. అట్లా ఈ లొల్లి కాదు, అక్కడ వైన్స్ కాడ లొల్లి కానీ వేరే లొల్లి బాధ పోలీసు కానీ సిఐ ఏం రెస్పాన్స్ ఇస్తారు. ఈ సిఐని ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి, వాళ్ళకి ఫుల్ సపోర్ట్. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల్ కోడూరు గ్రామంలో బ్రహ్మరాంబ మల్లికార్జున రైస్ మిల్ వద్ద పడమటి రమేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సెలవుతో సన్మానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అత్తాపూర్లో రోడ్ షోలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి తమ అభ్యర్థులను గెలిపించాలని వినతి. కోహెడలో ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ హరీష్ రావుపై విమర్శలు. పోచంపల్లిలో కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. మంచిర్యాలలో జరిగే సభలను జయప్రదం చేయాలన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మెదక్ ఎంపీ సీటు గెలిచి కాంగ్రెస్ అధిష్టానానికి బహుమతిగా ఇవ్వాలన్న మాజీ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.